श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमा विलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। कुन्देन्दुशङ्खवर्णकृतयुगभगवान् पद्ममुक्तिप्रभासः त्रेतायां काञ्चनाभं पुनरपि समये द्वापरे रक्तवर्णः शुभ्रं सम्प्राप्तकाले कलियुगसमये नीलमेघञ्जनाभः प्राग्ज्योतिसृष्टिकर्ता परबलदहनः पातु मान्नारसिंह। श्रीमते रामानुजाय नमः। శ్రీమద్భగవద్రామానుజ 14వ వేద విద్వత్ సభకి వేయించేసినటువంటి చతుర్వేద మూర్తులకి స్వాగతం పలుకుతూ సప్రణామములు. 21వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఋగ్వేదము సామవేదము పారాయణము, గత 3 రోజులు ఏకకుండాత్మకంగా విష్ణుయాగం చేస్తూ తదంతర్భాగంగా చతుర్వేదంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి, అంటే అన్నీ ముఖ్యమే కానీ ఈ వైదిక కార్యక్రమానికి ఏది శ్రేయస్సుని ఇస్తుందో ఆ శ్రేయస్సుని ఉద్దేశించి ఆకాంక్ష కోరికలు అనేటువంటి సంప్రదాయంలో లేవు గనుక ఉద్దేశించి చేయబడినటువంటి హవనాల్లో ఋగ్వేదం నుంచి పవమానాలని, మిగతా ఆయా వేదాల్లో వాళ్ళకి తెలిసినటువంటి వారు ఆయా భాగాన్ని మనకి స్వాహాకారం జరిపించి కృతార్థులను చేశారు. ఈరోజు వేద విద్వత్ సభ అనేటువంటి ఒక కార్యక్రమం గురించి ఈ 4 రోజుల్లో శ్రీమద్ పరమహంస ఇత్యాది ఆచార్యులు రామచంద్ర రామానుజీయర్ స్వామివారు, అహోబిళ రామానుజీయర్ స్వామివారు, అష్టాక్ష సంపత్కుమారజీయర్ స్వామివారు, అలాగే బృందావన రామానుజీయర్ స్వామివారు, తర్వాత ఈరోజు దేవనాథ రామానుజీయర్ స్వామివారు వేంచేసి సభను ఉద్దేశించి మంగళాశాసనం కృప చేయడానికి ఎన్ని కార్యభారములున్నా అవన్నిటికీ కాస్త విరామాన్ని ఇచ్చి సనాతన ధర్మం పట్ల వారికి ఉండేటువంటి ఒక నిష్ఠని పురస్కరించుకొని అందున ఇక్కడ అంటే నడిగడ్డపాలెము, సీతానగరము, జగ్గయ్యపేట ఇత్యాది శాఖల్లో చదువుకున్నటువంటి అధ్యాపకులతో పూర్వ సంబంధం, పరిచయము, మైత్రి అన్నీ ఉన్నందున మన మీద ఉండేటువంటి కృపతో వారు వేయించేసి మనందరినీ కృప చేయడానికి, మంగళాశాసనం కృప చేయడానికి వేయించేశారు. ఇందులో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఇంతకాలం వరకు మనం భగవద్రామానుజ వేద విద్వత్ సభ నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం నుంచి చతుర్వేదధామము అనేటువంటి ఒక సభాపక్షం నుంచి ఈ వేద సభని నిర్వహిస్తున్నాం. మనం ఈ చతుర్వేద ధామం నుంచి నిర్వహిస్తున్న తొలి సభా పుష్పాన్ని మనకి పూర్వాచార్యులైనటువంటి శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామివారి శ్రీచరణ కమలంలో సమర్పిస్తే బాగుంటుంది అని, అందులో సాహచర్యంతో ఉండి సహాధ్యాయులైనటువంటి వారి ద్వారా ఈ పుష్పాన్ని సమర్పిస్తే మరింత విశేషమని భావించి ఆహ్వానించడం జరిగింది. అలాగే మా గురువుగారు విరూపాక్షం శాబాష మహర్షి గారు, గుడవర్తి వెంకట సుబ్బావధాని గారు, అది ఆదివన్ షడగోప రంగనాథ శ్రీ యతీంద్ర మహాదేశకుల వారు 46వ పట్టం వారు, అలాగే జేకే రామమూర్తి మహానుభావులు, శాస్త్ర పండితులు సలక్షణ ఘనపాటి గారు, వీరి యొక్క పరమ కృపా కటాక్ష విశేషం చేత యత్కించిత్ అధీతం మయ, ఏదైతే అధ్యయనం చేయబడిందో దాన్ని సార్థక్యం చేసుకోవడం కోరకు ఒకటి, అలాగే అధ్యయనం చేసిన తర్వాత ఏది అధ్యయనం చేశామో దానికి ఒక కైంకర్య రూపకంగా వేదమూర్తుల్ని సమ్మానించుకునేటువంటి భాగ్యాన్ని రంగనాథ మహాదేశకుల వారు నియమనానుసారంగా ప్రతి సంవత్సరం 14 సంవత్సరాలుగా ఈ వేదసభ నిర్వహిస్తున్నాం. ఈ చతుర్వేద ధామానికి కావలసినటువంటి బలాన్ని, ఆత్మబలాన్ని, అన్ని రకములైనటువంటి మానసిక స్థైర్యాన్ని కృపజేస్తూ ఇంతకుముందు వేయించేసినటువంటి ఆచార్యులు కూడా ఈ చతుర్వేద ధామానికి ఏదైతే ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నవో తెలుసుకొని వాటికి ముఖ్యమైన అవసరం ఏమిటి, ఆజ్యం లేకుండా మనం హవనం చేయలేం కనుక ఒక 108 గ్రామాల్ని వారు
పరిచయం చేసి తద్వారా ఈ యాగానికి కావలసినటువంటి ఆజ్యాన్ని వారు సమకూరుస్తామని నిన్న వాగ్దానం చేశారు అహోబిల రామానుజీయ స్వామి వారు. అలాగే ఈ చతుర్వేద ధామానికి కావలసినటువంటి యాగ పరికరమాలు ఉంటాయి కదా, సృక్స్రువాలు ఇత్యాది పాత్రలన్నింటినీ మేము దానికి అందించేటువంటి ఒక ద్రవ్యాన్ని కవిరత్నం గారి యొక్క కుటుంబం నుంచి ఒక లక్ష రూపాయలని వారు కూడా నిన్న ప్రకటించారు వారు. అలాగే అష్టాక్షర సంపత్ కుమార్ రామానుజీయ స్వామి వారు కూడా ఒక సనాతన ధర్మం గురించి మనం చేస్తున్నాం కనుక కేవలంగా ఇది ఏదో బ్రాహ్మణులు మాత్రమే వారు మంత్రం చెప్పుకొని ఏదో ప్రసాదం పుచ్చుకొని తీర్థం పుచ్చుకొని మళ్ళీ భోజనం చేసేటువంటి ప్రక్రియ కాకుండా ఉంటుంది కనుక అలాంటిది మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే వేదవ్రతం మనకి ఆగిపోకుండా ఉండాలి, అందరినీ అభిమానించేట్టుగా ఉండాలి. అలా ఉండాలి అంటే పురాణ వాంగ్మయం తోడైతే మిగతా అందరినీ కలుపుకొని వారికి కూడా ఒక శాఖని అప్పయిపితే బాగుంటుందని. ఎందుకంటే అన్ని వర్గాలలో, అన్ని వర్ణాలలో, అన్ని కులాల్లో, అన్ని జాతులలో కూడా మనకి ఈ సనాతన ధర్మం గురించి తెలిసిన వాడు చాలామంది ఉన్నారు కాబట్టి ఇందులో ఆచార్యత్రయ పరంపరలో కలిగినటువంటి వారు అంటే రామాను సిద్ధాంతానుసారంగా సమాశ్రయణ సంపన్నులైనటువంటి అన్ని రకాలైనటువంటి వర్ణాశ్రమ ధర్మాల వాళ్ళు ఉన్నారు. అలాగే శంకరాచార్య మతానుసారంగా వారికి ఆ మార్గంలో వచ్చేవారు అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఉన్నారు. అదే మధ్వ సంప్రదాయంలో ఉన్నారు. కనుక ఏం చేస్తున్నామంటే ఈ చతుర్వేద ధామంలో చతుర్వేదం అనేటువంటి సంబంధం వచ్చినప్పుడు, మంత్ర సంబంధం వచ్చినప్పుడు అన్ని వర్గాల వాళ్ళకి వైష్ణవం, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనుసారులైనటువంటి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కనుక ఆచార్యత్రయ మూర్తి మండపం అని ఒకటి శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య మండపం ఏర్పాటు చేసుకొని ఆ సంప్రదాయానుసారంగా వైదిక వివాహం తెలిసిన వాళ్ళని నియుక్తులను చేసి ఒక్కొక్క వేదానికి ఒక 4 వేదమూర్తుల్ని నియమనం చేసుకొని పంచకుండాత్మకంగా ఈ యాగం నిర్వహిస్తే బాగుంటుందని భావించి యాగమూర్తి లక్ష్మీనరసింహస్వామి 9 అడుగుల ఎత్తు 7.5 అడుగుల వెడల్పుతో చతుర్విధమూర్తి ప్రాక్ పశ్చిమ దక్షిణోత్తరంగా వేంచేసి ఉండే విధంగా ఒక 18 అడుగుల వెడల్పుతో 22 అడుగుల వెడల్పుతో గర్భాలయాన్ని నిర్మించుకొని అంతర్భాగంగా ప్రదక్షిణ మండపం, వృత్తంగా చతుర్వేద యాగమండపం, ఒక్కొక్క కుండం దగ్గర కనీసం ఒక 15 మంది కూర్చొని స్వాహాకారం చెప్పడానికి అనువైన మార్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. అలాగే మనకి ప్రాతకాలం మనకి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెప్తేనే లోకా సమస్త బాగుంటాయి. కనుక ప్రాతకాలంలో సూర్యోదయ లగ్నంలో గోపూజ అనేటువంటి ఒక కార్యక్రమం, అభిజిత్ లగ్నానికి ప్రతినిత్యము బ్రాహ్మణ పాదపూజ. ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి మనం పాదపూజ చేసుకోవాలంటే ఆ వ్యక్తిని 6 నెలల క్రితమే వారికి సమాచారం అందించి లేఖపూర్వకంగా వారి యొక్క అనుమతి తీసుకొని ఆ వ్యక్తికి వచ్చే వ్యక్తి అధ్యయన సంపన్నులైన వారు ఉంటారు కాబట్టి పాదపూజతో పాటు వారికి కావాల్సిన ఏ సత్కారం అయితే చేయాలనుకున్నామో సుసంపన్నమైన సత్కారం చేసే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దీనికి తోడు మనం ఏం చేస్తున్నామంటే కేవలంగా వేదాధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే పురాణ వాంగ్మయం అందరికీ అందాలి అంటే కేవలంగా మన వర్గం వాళ్ళే కాకుండా మిగతా అన్ని వర్గాల వాళ్ళకి కూడా చతుర్వేద ధామంలో ఒక పక్షంలో దాన్ని కూడా వ్యవస్థ చేసుకొని కొంతమందికి కనీసం ఒక 10 సంవత్సరాల లోపల ఈ 9 సంవత్సరాల యాగమై లోపల మనకి పురాణ వాంగ్మయాన్ని చెప్పగలిగేటువంటి వాళ్ళకు 500 మందిని మనం తయారు చేసుకుంటే సనాతన ధర్మం గురించి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రవృత్తి తగ్గించుకునేటువంటి దానికి సమాధానం చెప్పగలిగే సామర్థ్యమైనటువంటి వాళ్ళు మనకి ఉంటే తోడుంటే బాగుంటుందనే భావంతో వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం. అలాగే మనకి అనాదిగా శ్రీరంగం, మేల్కోటతో పాటు కాళేశ్వరం, సోమేశ్వరం ఇలాంటి క్షేత్రాదుల్లో కూడా హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ దైవం గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చంపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి మరి ఒకసారి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు దూరం అయితే వాళ్ళకి కావలసినటువంటి ఉపచారాలని మనం చేస్తున్నాం, తిలతర్పణాలు, పిండ ప్రదానాలు ఇత్యాన్ని. కానీ అలాగా దుర్మరణం పాలైనటువంటి వాళ్ళకి ఎవరు చేయాలి? కనుక వాళ్ళ సముదాయంలో మనము తదంతేవాసులుగా వాళ్ళ తర్వాత తరం మనం ఉండి వాళ్ళు చేసిన సుభిక్షమైనటువంటి కృషికి మనం ఈరోజు ఫలితం అనుభవిస్తున్నాం. కనుక వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రతి అమావాస్యకి, ద్వాదశికి వాళ్ళని ఉద్దేశించి ఒక ఎక్స్పర్ట్స్ అయినటువంటి పితృకార్యం చేయగలిగినటువంటి వాళ్ళని పెట్టుకొని ఒక 12 మందిని పెట్టుకొని ఆ అమావాస్యకి, ద్వాదశికి వాళ్ళని ఉద్దేశించి పిండ ప్రదానాలు, తర్పణాలు చేసి లక్ష్మీనరసింహ పాదతీర్థం ద్వారా వాళ్ళకి ముక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేసేటువంటి ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. మరి ఇవన్నీ పెట్టుకున్నాం కానీ దానికి పెద్దల యొక్క మంగళాశాసనం అనుమతి కూడా కావాలి.
ఆ అనుమతి కోసం అంటే ఇప్పుడు సింహాచలము, శ్రీరంగము, మేల్కోట, కాశీ ఇత్యాది ప్రాంతాల్లో ఉండేటువంటి మహనీయుల ద్వారా ఈ యాగము చేయవచ్చును, తగినదే అని ఆమోదపత్రాన్ని పొందడం కోసం ఇటు కేవలం వేదాధ్యయనంతో పాటు ఆహితాగ్నులు, నిత్యాగ్నిహోత్రులు అందరూ ఉంటారు కదా, వాళ్ళని ఈ వర్గంలో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఒక బ్రహ్మ ఉండాలి, ఒక యజ్ఞాచారి ఉండాలి, దానికి తగిన విధమైనటువంటి మార్గాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. మనం పెట్టుకున్నది చతుర్వేద ధామం కనుక, వేదము ముఖ్యం కనుక ఆ వేదంలో ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క బ్రహ్మగారిని ఎంచుకోవడం జరిగింది. ఋగ్వేదానికి విరూపాక్ష శావాష మహర్షి గారిని ప్రార్థన చేసినాం ఇంతకుముందు కూడా. వారు వారు సమ్మతిస్తే వారు ఋగ్వేద సంప్రదాయం ప్రకారం ఏ అనుష్ఠానాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకొని వారిని బ్రహ్మగా ఉండేట్టుగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే యజుర్వేదానికి పురుషోత్తం సలక్షణ ఘనపాటి గారిని కూడా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే సామవేదానికి ఇంకా మాకు పరిచయం ఎవరు లేరు, పరిచయం చేసుకొని అది కూడా చేస్తున్నాం. ఇదంతా వ్యవహారం నడవాలంటే ఒక స్థానాచార్య స్థానం కలిగి అన్ని వర్గాల వాళ్ళని ఏకీభావంగా చెప్పగలిగే కఠోర సాధ్యమైనటువంటి సామర్థ్యం ఉండాలి, సంప్రదాయ నిష్ఠ ఉండాలి, వేదం మీద మక్కువ ఉండాలి. శాస్త్రాధ్యయనం చేసినంత మాత్రాన వేదం మీద మక్కువ ఉంటుందని మనం చెప్పలేము. వేదం అధ్యయనం చేసిన వాడికి శాస్త్రం మీద అభిరుచి ఉంటుందని మనం చెప్పలేం కనుక ఇవి రెండింటి యొక్క సంబంధం కలిగిన వాడైతే ఆ స్థానాచార్యగా బాగా ఉంటారని చాలా కాలంగా భద్రాచలం స్థానాచార్య స్వామిని, సరసాయ స్వామి వారిని ప్రార్థన చేస్తున్నా. వారు చెప్పారు, వారు ఉద్యోగంలో ఉన్నందున వారికి ఎలాంటి ఉద్యోగానికి ఆపత్తు ఏర్పడకుండా ఉండాలి, అలాగే మన చతుర్వేద ధామానికి కావలసినటువంటి సముచితమైన సుపథను మనకి చూపించే విధంగా వారు ఉండాలి అని కోరితే వారు సమ్మతించారు. అలాగే మనకి ఈ వీటితో పాటు ఏంటంటే వేదంలో ఎన్నో రకములైనటువంటి వనస్పతులు మనకి కావాల్సినటువంటి లబ్ధిని పొందడానికి కామ్యం వా నిష్కామం ఏదైనా కావచ్చు, ఒక అభీష్టం నెరవేరాలంటే అది చేయడానికి మార్గాలు ఉన్నాయి వేదంలో. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే సనాతన ధర్మంలో సాంఘికవాదం చూసుకుంటే మన హిందూ ధర్మానికి ఎన్నో ఆపత్తులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే, ఎందుకంటే ఆహార కలుషితం బాగా జరుగుతున్నది. ఇలాంటి ఆహార కలుషితం నుంచి విముక్తం కావాలంటే వేదం అనేటువంటి మంత్రం యొక్క ప్రయోగం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒక వనస్పతిని మనం స్వీకరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చతుర్వేద ధామం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చతుర్వేద ధామ ప్రథమ వేదసభ పుష్పాన్ని సమర్పించే ప్రక్రియలో వేంచేసినటువంటి దేవనాథ రామానుజీయర్ స్వామి వారిని సవినయంగా ప్రార్థన చేస్తున్నాం. ముందుగా స్థలశాయ స్వామిని కించిత్ వాక్యముల ద్వారా మంగళాశాసనం కృప చేయవలసిందిగా సమినయ ప్రార్థన అడిగాను. రామానుజదాసం ఓం నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సభ్రతసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. వేదికపై వేంచేసి ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామివారి పాదారవిందములలో, అలాగే సందుగుల రాఘవాచార్య స్వామివారు, ఇతర వేదమూర్తులైనటువంటి వారందరికీ కూడా ప్రణామాలు ఆచరిస్తూ ఋగ్వేద సలక్షణ ఘనపాఠి అయినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ సందుగుల రాఘవాచార్య స్వామివారు గత 14 సంవత్సరాలుగా ఈ వేద సభలను నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లో, ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో వారు వేద అభివృద్ధికి, వేద విద్య యొక్క ప్రాచుర్యానికి గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. వారు స్వయంగా ఒక పాఠశాలను నిర్వహిస్తూ ఆ పాఠశాలలో విద్యార్థులను కూడా తయారు చేస్తూ ఉన్నారు. నిజానికి ఆయన సంకల్పించినటువంటి కార్యక్రమం అది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. ఆర్థికమైనటువంటి వనరులే కాకుండా దీనికి
అనేక మంది తోడ్పడితే తప్ప ఇప్పుడు వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలు నెరవేరడం చాలా కష్టం. ఆర్థికంగా నేను ₹1,00,00,000 ఇస్తాను, లేకపోతే నేను స్థలం ఇస్తాను, లేకపోతే సిమెంట్ బస్తాలు ఇస్తాను, ఏవో ఈ కార్యక్రమాలు జరుగుతుంది అన్నట్లుగా కాదు ఇది. వేద పండితులు వారు దాదాపుగా ఒక 3 నెలల పాటు 4 నెలల పాటు ఇలా వేద క్రతువులన్నీ నిర్వహించాలి అని అంటే ఆ వేద పండితులు వారి దగ్గర అందుబాటులో ఉండి ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనాలంటే వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి ఉంటే తప్ప వారు కూడా ఉండరు కనుక, అంటే వేద పండితులు వారు కేవలం ఏదో వేదాధ్యయనం చేసి హోమం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో ఒక సంభావన సత్కారం లాంటిది ఉంటే తప్ప అక్కడ ఉండడం అనేటువంటిది కష్టం అవుతుంది. కనుక ఒక 3 నెలల పాటు వేదముల యొక్క క్రతువు జరగాలి అనంటే అంతమంది ఋత్విక్కులకి కావలసినటువంటి ఆర్థికమైనటువంటి వనరుల్ని వారు సమకూర్చవలసి ఉన్నది. దాంతోపాటు వారికి కావాల్సినటువంటి సాపాటు వ్యవహారం అది ఇంకా ప్రధానం. సాపాటు అంటే దానికోసం వంటస్వాములు, ఆ వంటస్వాములకి మళ్ళీ వారికి కావాల్సినటువంటి సంభావనలు ఇవి. వీరందరికీ అంతకాలం పాటు ఉండడానికి తగినటువంటి వసతులు ఇవన్నీ కూడా సరే అవన్నీ కూడా వారు చేయడానికి ఎంతో ధైర్యంతో దీనికి ఒక సంకల్ప సిద్ధి అనేటువంటిది ఉండాలి. హనుమంతుల వారి గురించి సుందరకాండలో చెప్తారు, ఒక సంకల్పం చేయడం అనేటువంటిదే ఒక గొప్ప విషయం అని. దాన్ని ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అని సుందరకాండలో వాల్మీకి మహర్షి హనుమంతుడు సముద్రాన్ని దాటాలి అనుకోవడం అనేటువంటి దాన్ని ధృతి అన్నారు. మధ్యలో దానికి కొంతమంది అనుకూలంగా ఉండేటువంటి శత్రువులు ఉంటారు. వాళ్ళ వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయి. అలాంటి వాళ్ళు మైనాకుళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళని సంతృప్తిపరచడానికి దృష్టి కావాలి. అంటే దృష్టి అంటే ఆలోచన ఉండాలి. ఆ తర్వాత దైవికమైనటువంటి అనేకమైనటువంటి కొన్ని ఆపదలు ఏర్పడతాయి, దైవికంగా వచ్చేటువంటి విఘ్నాలు ఉంటాయి. అది హనుమంతుల వారికి ఎలాగైతే సురస వల్ల ఏర్పడిందో ఆ సురస వల్ల వచ్చేటువంటి అడ్డంకుల్లాగా కొన్ని దైవికంగా కొన్ని అడ్డంకులు ఈ కార్యక్రమాలకు ఏర్పడతాయి. దాన్ని ఎదుర్కోవడానికి మతి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత అసలు ప్రత్యక్షంగానే శత్రువులు కొంతమంది ఉంటారు. ఇది మంచి పని చేస్తున్నాడు కనుక దీన్ని చెడగొట్టాలి అనుకునేటువంటి వాడు, సింహిక లాంటిది. అలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి దాక్ష్యం అనేటువంటిది ఉండాలి. నృసింహస్వామి వారిని చక్కగా ఆరాధిస్తూ యజ్ఞపురుషుడిగా నృసింహస్వామి వారిని ఉంచుకొని ఈ విధంగా చతుర్వేద ధామము అనేటువంటి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఇవన్నీ చేయాలి అనుకొని సంకల్పించినటువంటి రాఘవాచార్య స్వామి వారికి ఆ ఆంజనేయుడు, భద్రాచల రామచంద్రమూర్తి సకలమైనటువంటి శక్తులు వారికి ప్రసాదించి ఆయన యొక్క సంకల్పాన్ని, సత్సంకల్పం అనేటువంటిది ముఖ్యంగా వైష్ణవులమైనటువంటి ఆయన సమకాలీకులంగా ఆయనతో పాటు ఉన్నటువంటి సతీర్థులం మనం అంతా కూడా ఒకే చోట చదువుకున్నటువంటి వాళ్ళం, ఒకే గురువు గారి దగ్గర చిన్నజీర స్వామి వారి దగ్గర చదువుకున్నటువంటి మనం అంతా కూడా ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి, అంటే మనం ఎలా ఉన్నాం ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఆయన గొప్ప సంకల్పం ఇది. అంటే నాకైతే ఇది చేత కాదు కనుక చేతకానటువంటి నాలాంటి వాళ్ళకి చేతకానటువంటి ఒక పనిని ఆయన భుజాల మీద వేసుకొని ఒక పని చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఒక ఉడతా సహాయంలాగా ఏదైనా సరే మనం చేయాలి కనుక తప్పనిసరిగా ఆయన యొక్క సంకల్పం నెరవేరాలి అని దానికి మనమంతా కూడా దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అదే అభిప్రాయంతోనే ఉన్నటువంటి వాళ్ళు, ఆయన మిత్రులం అంతా కూడా దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆయనతో పాటు సతీర్థులు, చదువుకున్నటువంటి వాళ్ళు. తప్పనిసరిగా వారి యొక్క సంకల్పం నెరవేరాలి అని. అలాగే ఆ సమయంలో మేము చదువుకున్నటువంటి సమయంలో మా గురువు గారులుగా ఉండేటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, మండాది రామకృష్ణ అవధాని గారు ఇలాంటి వాళ్ళు కూడా, వారు కూడా దీనికి సహకరించి వారికి ఇవన్నీ కూడా వారి యొక్క ఆశీస్సులుంటే చాలా అదే సహకారం. ఆయన యొక్క సంకల్పం నెరవేరాలి అని ముఖ్యంగా ఈనాడు వారు ఇక్కడ నడిగడపాలెంలో ఆ గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇది గొప్ప స్థానం, ఇది నడిగడపాలెం. ఇక్కడ అన్ని రకాలుగా వారు సంకల్పించినటువంటి వైదికమైనటువంటివి ఇక్కడి నుంచే ప్రారంభమైనవి, పౌరాణికమైనవి ఇక్కడి నుంచే ప్రారంభమైనవి.
భక్తులకి, సామాన్యమైనటువంటి భక్తులకు అందేటువంటి ఫలాలు ఇక్కడే ప్రారంభమైనాయి. ఈనాటికి అప్పుడెప్పుడో ప్రారంభించినటువంటి కొన్ని వంద సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి హరే రామ సంకీర్తన నిరంతరం ఇక్కడ జరుగుతూనే ఉంది. ఎటువంటి అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ఎప్పుడో పెద్దజీరు స్వామివారు వారి యొక్క శతాబ్ది కూడా అయిపోయింది. అలా జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఈ ప్రాంతం నుండి ఎందరో విద్వాంసులు తయారయ్యారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు లాంటివన్నీ కూడా నిరంతరం ఎటువంటి అడ్డంకి లేకుండా జరుగుతున్నాయి. కనుక ఇది గొప్ప సిద్ధిక్షేత్రం. ఇది అటువంటి ఈ క్షేత్రంలో వారు పెద్దజీరు స్వామివారి యొక్క పాదార విందాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది ముఖ్యంగా వారి సంకల్పం. ఇది ఎలా ఆయనకు కలిగిందో, ఎక్కడో హైదరాబాద్లో ప్రారంభించుకోవచ్చు, ఎక్కడ శంషాబాద్లో చేయొచ్చు, అలా చేయకుండా అరిగడపాలెంలోనే చేయాలి అని సంకల్పించి ఇది ప్రారంభించడం అనేటువంటిది వారి అంటే ఆయన యొక్క సత్సంకల్పానికి ఇది గుర్తు అని భావిస్తూ తప్పనిసరిగా అది పెద్దజీరు స్వామి వారి యొక్క సంకల్పంతో, పరమాచార్యుల యొక్క సంకల్పంతో అది నిర్విఘ్నంగా కొనసాగాలి అని కోరుకుంటూ ఆ విధంగా మంగళాశాసనం చేయవలసిందిగా దేవనాథ స్వామి వారిని కూడా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. శ్రీమద్ పరమహంసేత్యాది ఆచార్యుల్ని మంగళాశాసనం కృప చేయవలసిందిగా సవినీయంగా ప్రార్థన చేస్తాను. అడిగాను. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. నడయాడే వేదమూర్తులైనటువంటి పెద్దలందరినీ కూడా సవినయంగా నమస్కరిస్తూ భాగవత గోష్ఠిని అన్వయిస్తూ శ్రీమాన్ సందుగుల రాఘవాచార్య స్వామి వారు వారికి పుట్టిల్లు ఇదే, మాకు పుట్టిల్లు ఇదే. స్వామి శ్రీమాన్ స్థలసాయి స్వామివారికి కూడా పుట్టిల్లు ఇదే. నిజానికి మీ అందరూ కూడా ఈ వృక్షానికి శాఖలలో ఏర్పడినటువంటి వేద ఫలాలు మూలం ఇదే. ఇక్కడి నుంచే మనకి సీతానగరం ఆరంభమైంది, ఇక్కడి నుంచే మనకి శ్రీరామనగరం ఆరంభమైంది, ఇక్కడి నుంచే మన ఆచార్యులైనటువంటి శ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజస్వామి వారి యొక్క తురీయ ఆశ్రమ యానం ఆరంభమైంది. అన్నిటికీ మూలస్థానమైనది ఇందాక మన స్వామివారు చెప్పినట్టుగా ప్రతి సంకల్పానికి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానం సిద్ధి ఆశ్రమము అని మనం ఎక్కడో వింటూ ఉంటాం. అటువైపు ఉత్తరాదిలో సిద్ధాశ్రమం అని దానికి పేరు. వామనుడు ఆ తర్వాత గౌతముడు కూడా అక్కడ తపస్సు ఆచరించినటువంటి స్థానం. అలాంటి స్థానం మన ప్రాంతంలో ఏదైనా ఉంది అని అంటే అది నడిగడ్డపాలెం వాసుదాస ఆశ్రమం అని చెప్పడంలో ఏ రకమైన అతిశయోక్తి లేదు అని మేము భావిస్తాం. ఇక్కడి నుంచి ఏ సంకల్పమైనా అది అందంగా భగవంతుడికి ప్రీతికరంగానే సాగుతుంది. 14 ఏళ్లుగా వేద విద్వత్సభ అనే పేరుతో రాఘవాచార్య స్వామి వారికి వారు అధ్యయనం చేసిన వేదం పైన ఉండేటువంటి అది ప్రీతి మక్కువ అనడం కంటే దాన్ని ఒక ప్రాణంగా ధరించి ఉండేటువంటి అభినివేశం 14 సంవత్సరాలుగా వేద విద్వత్సభని వారు నిర్వహిస్తూ వస్తున్నారు. చాలా సంతోషం. దానికి వెనకాతల ప్రేరణ కారణము అయినవాడు వేదస్వరూపుడైనటువంటి నృసింహుడే అని మేము భావిస్తాం.
రామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత రాక్షస సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరి చక్కగా పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు పరిపాలించి లోకాన్నంతటినీ కూడా మానవ ధర్మానికి తగినట్టుగా లోకం ఏర్పడేట్టుగా చేసి ఆయన లోకాన్ని అనుగ్రహించినట్టుగానే 14 ఏళ్ళు జరిగిన ఈ కృషి దాని పేరు మారి, అంటే రాముడు మొట్టమొదటనే కనుక పట్టాభిషిక్తుడై ఉంటే పరిమితమై ఉండేది రాముడి యొక్క వైభవము అని మనకి పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత రాముడి యొక్క కీర్తి దిగంతాలన్నిటికీ కూడా వ్యాపించి రామ అనే పదాన్ని ఈనాటికి మనం స్మరిస్తూ ఉండేట్టుగా ఆ వైభవం మనదాకా అది చేరేట్టుగా ఏర్పడడానికి కారణం 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకొని లోకాన్ని తన అనుగ్రహం చేత పరిపూర్ణం చేయడం ద్వారా అని పెద్దలు ఎప్పుడు వివరిస్తూ ఉంటారు. అలాగే ఈ 14 ఏళ్ల కృషి ఇదొక వనవాసం లాంటిది. ఇందాక మనకి స్వామివారు చెప్పినట్టుగా ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి, రకరకాల రాక్షస మాయలు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమిస్తూ 14 ఏళ్ళు వారు ఈ వేద విద్వత్ సభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పుడు దానికి మరింత వైభవాన్ని చేకూర్చడం కోసం, ఒక స్థిరస్థాయి రూపమైనటువంటి వైభవాన్ని చేకూర్చడం కోసం చతుర్వేద ధామము అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి ప్రక్రియ ద్వారా వేద వైభవాన్ని లోకంలో చాటేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు పెద్దల యొక్క మంగళాశాసనంతో. రామ వైభవం ఎలా అయితే చిరస్థాయిగా ఈనాటికి కొనసాగుతుందో, వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా ఆచంద్రార్కము రామ వైభవము, రామాయణం యొక్క గొప్పతనం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది అన్నట్టుగా మన రాఘవాచార్య స్వామి వారు ఆరంభించుతున్నటువంటి ఈ చతుర్వేద ధామం అనేటువంటి వేద సేవ, వారు వేదానికి వారు కేవలం వారు మాత్రమే సేవను లేదా ఒక కైంకర్యాన్ని సమర్పణ చేయడమే కాకుండా వేద అధ్యయనం చేసి దాని మీద రుచి ఉన్నప్పటికీ లేనప్పటికీ అది జీవనానికి ఒక ఆలంబనంగా ఆలోచించే వ్యక్తులకు కూడా వేదము పట్ల రుచి ఏర్పడేట్టుగా వారికి కూడా ఆ సేవలో భాగాన్ని ఇవ్వగలిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. చాలా సంతోషం. పెదజేయస్వామి వారు 108 సాధ్యాయ జ్ఞానయజ్ఞాలు, 108 రామక్రతువులు నిర్వహించినటువంటి మహనీయులు, లోకాన్ని పావనం చేసినటువంటి పవిత్రమూర్తి. 9 సంవత్సరాలు నిరాటంకంగా రామక్రతువులు నిర్వహించి లోకానికి యజ్ఞ వైభవాన్ని, రామాయణ వైభవాన్ని స్పష్టం చేసినటువంటి మహనీయులు, వారి అనుయాయులుగా మనమంతా ఉండగలుగుతున్నాము అంటే అది మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న ఒక సుకృతంగా భావించవచ్చు. అదే ప్రేరణతో రాఘవాచార్య స్వామి వారు 108 మాసములుగా 9 సంవత్సరములుగా ఈ చతుర్వేద ధామ యజ్ఞ ప్రక్రియ కొనసాగాలి అని వారు సంకల్పం చేయడం, అది పెదజీయస్వామి వారి యొక్క సంకల్ప ప్రభావమే, వారి ఆ శ్రీచరణ సంబంధం యొక్క వైభవమే అని మేము భావిస్తాం. చతుర్వేద ధామం అంటే చతుర్వేదానికి ఒక స్థానముగా ఈ కార్యక్రమం ఏర్పడాలి. ఎక్కడైనా వేదం గురించి మాట్లాడాలి అని అంటే, ఓహో వేదం అంటే ఇది, దానికి ఉండే గొప్పతనం ఇది, దాంట్లో ఉండేటువంటి శాఖలు ఇన్ని ఉంటాయి, దాన్ని చక్కగా అధ్యయనం చేసిన వ్యక్తుల వైభవం ఇంత గొప్పగా ఉంటుంది అని లోకం తెలుసుకునేటువంటి రీతిలో ఈ కార్యక్రమం అది సుసంపన్నం కావాలి అని మేము పెదజీయస్వామి శ్రీచరణ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం. ఎక్కడో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు చేయగలిగేటువంటి సాహస కార్యాన్ని ఒక గృహస్థుడిగా ఉండి, ఇది నా ధర్మం, ఇది నా జీవనం, ఇదే కదా ఆనాడు పెదజీయస్వామి వారు లేదా చిన్నజీయస్వామి వారు అనుగ్రహించినటువంటి ఆ ఆరంభం ఏదైతే, నిజానికి పుట్టిన దగ్గర నుంచి మనం
ఒక విషయానికి అంకితమయ్యేంత వరకు ఉండేటువంటి జన్మ కేవలం కర్మ సంబంధమైనటువంటి జన్మ. ఆ ప్రయాణం కొంతవరకు సాగుతుంది. కానీ ఎప్పుడైతే ఒక విషయానికి, ఒక ధర్మానికి లేదా వైదిక సంస్కారానికి మనం ఆ పరిచయం మనకి ఏర్పడుతుందో దాన్ని నిజమైనటువంటి జన్మగా మనం భావించవచ్చు. అక్కడి నుంచి ఆరంభమైనదే మనకు ఒక జన్మగా మనం భావించవచ్చు కూడా. కనుక ఇది నాకు ఈ జన్మ సార్థకతను కలిగించేది అనేటువంటి ఒక భావన చేత గృహస్థులుగా ఉన్నప్పటికీ, గృహస్థులు అంటే మీ అందరూ గృహస్థులే. ఇందాక మనకి స్వామివారు చెప్పారు, వేదం అంటే అభిరుచి ఉండొచ్చు, వేదం అంటే మక్కువ ప్రేమ ఉండొచ్చు. కానీ కార్యక్రమంలో పాల్గొనాలంటే మరి దాంతోపాటు సాంసారికమైనటువంటి వ్యవహారం కూడా కొనసాగుతూ ఉండరు. అందరూ సన్యాసులు కాదు కదా, వాళ్ళకి మళ్ళీ కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆలనా పాలన ఉంటుంది. వాళ్ళ బాగోగులు చూస్తూ మనకున్నటువంటి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఒక కార్యాన్ని చెయ్యగలగడం నిజంగా అది కత్తి మీద సాము లాంటిదే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిజానికి ఆలోచించడానికి కూడా అది ఒక సాహసమని అని మనం భావించవచ్చు. ఎవరో పెద్ద పెద్ద స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు చేయగలిగేటువంటి కార్యక్రమాన్ని వారు సంకల్పించడానికి వెనకాతల కారణం వారికి ఆచార్యుల పట్ల ఉండేటువంటి నిష్ఠ, దైవం పట్ల ఉండేటువంటి విశ్వాసం. అలాగే వారితో పాటు వేదాన్ని అధ్యయనం చేసి వేదం పట్ల అపరిమితమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా వారెప్పుడు నాకు తోడుంటారనేటువంటి భావన వారిలో ఉండడమే ప్రధానమైన కారణము అని మేము భావిస్తాం. హనుమంతుడు సూర్యుడి దగ్గర వేద అధ్యయనాన్ని చేశాడు. సూర్యుడు అన్నాడు, అయ్యా నేను నా గమనం సాగుతూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట గురువుగారు కూర్చొని ఉంటే విద్యార్థి శిష్యుడు వెళ్ళి అధ్యయనం చేయొచ్చును. కానీ 24 గంటలు తిరుగుతూ ఉండే నేను నీకు విద్యను చెప్పడం అంత సులభం కాదు, నువ్వు నేర్చుకోవడం కూడా సులభం కాదు అని అంటే, ఉదయాద్రి అస్తమాద్రి రెండిటి మీద 2 పాదాలు పెట్టి సూర్యుడు ఎటు కదిలితే అటు తన శిరస్సును తిప్పుతూ వేద అధ్యయనాన్ని చేసినటువంటి మహనీయుడు హనుమ. అందుకే కాబోలు వాల్మీకి హనుమంతుడు తప్ప ఎవరూ ఇలాంటి కార్యాన్ని చెయ్యగలిగేటువంటి సమర్థులు కారు అని ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అనేటువంటి 4 లక్షణాలు కలిగినటువంటి గుణసంపన్నుడైనటువంటి హనుమ కదా, అందుకే ఈ కార్యాన్ని తాను చేయగలిగాడు అని వాల్మీకి దాన్ని స్పష్టం చేశాడు. ఇందాక మనకి స్వామివారు చెప్పారు. కనుక విమర్శ అనేది మనకి శ్రేయాంసి బహువిఘ్నాని అని, మనం చేసే కార్యక్రమం యొక్క వైభవాన్ని సహించలేనివాడు కావచ్చు, మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల మనకు ఏర్పడేటువంటి గౌరవాన్ని భరించలేని వాళ్ళు కావచ్చు. లోకంలో చాలామంది ఉంటారు. ఇందాక వారు చెప్పినట్టుగా అంతఃశత్రువులు, బాహ్యశత్రువులు చాలామంది ఉంటారు. కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొనే సాహసం 14 ఏళ్ళుగా దానికి అలవాటు పడి ఒక సుస్థిరమైనటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని పొంది ఈనాడు ఈ చతుర్వేద ధామం అనేటువంటి ఒక ప్రక్రియను వారు ఆరంభిస్తున్నారు. దానికి మేము కూడా ఆనందిస్తున్నాం. ఇందాక వారు చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హనుమంతుడి వైభవానికి బ్రహ్మగారి దగ్గర నుంచి అష్టదిక్పాలకులు కావచ్చు, సకల దేవతలు కావచ్చు, వాళ్ళు వరాలు ఇచ్చినట్టుగా వీరు చేసే కార్యక్రమానికి పెద్దలు వారు చేయగలిగేటువంటి ఆ కైంకర్యము అని అనుకోండి, లేదా సహకారము అని అనుకోండి. నిజానికి వ్యక్తిగా వారికి చేస్తే అది సహకారం, కానీ వారు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, వేద సేవ ఏదైతే ఉందో, దాంట్లో పాల్గొనడం అది సహకారం కాదు, కైంకర్యంగానే మేము భావిస్తాం. మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పం. కానీ జరిగేటువంటి 9 సంవత్సరాల 108 మాసాల కార్యక్రమంలో ఎప్పుడు ఏ అవసరం ఏర్పడినా
మా స్థాయిలో దాన్ని మేము చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాము అని మేము పెద్దజీయ స్వామివారి శ్రీచరణ సన్నిధిలో దాన్ని మేము ప్రమాణపూర్వకంగా మేము చెప్తున్నాం. ఏదైనా ఒకదాన్ని చెబితే దానికే పరిమితం కావాలి అని అనిపిస్తుంది. కనుక మేము ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో పరిమితమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని మేము కోరుకోవటం లే. ఏదైతే పరిమితమైన ఆలోచన కలిగి ఉంటామో భగవంతుడు మనకి ఆ పరిమితమైన శక్తినే ఇస్తాడు. కనుక మన ఆలోచనలు ఎప్పుడు కూడా పరిమితం కాకూడదు. భగవంతుడి అనుగ్రహము తద్వారా మనకి లోకానికి చేయగలిగేటువంటి సామర్థ్యానికి తగినటువంటి శక్తికి కూడా పరిమితి ఎప్పుడు ఏర్పడకుండా ఉండాలి అని మేము ఎప్పుడు భావిస్తాం. కనుక వారు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది అమెరికాలో ఉండేటువంటి పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఉండి కూడా అమెరికాకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ ఉండి సమర్థవంతంగా ఆచార్య సేవలో చక్కగా తరిస్తూ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. వారి జ్ఞానం చేత వారి కార్య ఆచరణ చేత సమాజానికి ప్రేరణ కలిగించేటువంటి సమర్థతని మన ఈ నడిగడ్డపాలెం అనేటువంటి ఆ వృక్షం ద్వారా ఏర్పడినటువంటి మహనీయులు మీరందరూ. కనుక మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు వెనకాతల ఉండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నడిపిస్తారు అని మేము కూడా విశ్వసిస్తున్నాం. కనుక మేము కూడా ఆనాడు వారధి సేతు నిర్మాణంలో ఉడత చేసిన సహాయం ఏం చిన్నదేం కాదు. తన స్థాయికి మించినటువంటి అది సహాయం అనడానికి వీలేదు, రామసేవ అనే మనం చెప్పుకోవాలి. కనుక మేము కూడా భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. హే భగవన్, జరుగుతున్నటువంటి నిన్ను ఈ లోకాల్లో నీ ఉనికిని తెలియచేసేటువంటి వేదము యొక్క సేవ, ఆ కార్యక్రమంలో మేము కూడా సమర్థవంతంగా పాల్గొనే శక్తిని మాకు ప్రసాదించవయ్యా. అలాగే ఈ కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి శ్రీ శ్రీమాన్ రాఘవాచార్య స్వామి వారికి కూడా ఆ శక్తిని పరిపూర్ణంగా అనుగ్రహించమని, అలాగే వారితో ఉండేటువంటి ఆ స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, సహ అధ్యాయులుగా ఉండేటువంటి ఒక అనుబంధం కావచ్చు, లేదా వారికి అధ్యయనాన్ని చేయించినటువంటి గురువులుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని ముందుకు నడిపించగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, దానికి తగినటువంటి సంపదలని అనుగ్రహించమని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఒక సంకల్పం ఉంటుంది. కానీ మన వల్ల అది అవుతుందో కాదో అనేటువంటి ఒక అవిశ్వాసం కూడా వ్యక్తిలో సంకల్పంతో పాటు అది కూడా ఆరంభమవుతుంది. అయితే సంకల్పం అది నిజానికి వృద్ధి చెందాలి. కానీ అనుమానం, అవిశ్వాసం ఇది వృద్ధి చెంది సంకల్పాన్ని అది కనుమరుగయ్యేట్టుగా చేస్తుంది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి మీద ఉండేటువంటి విశ్వాసం, ఆచార్య శ్రీచరణాల పట్ల ఉండేటువంటి నిష్ఠ వ్యక్తిలో సంకల్పం ఎప్పుడూ అది నూతనత్వాన్ని కలిగి ఉంటుంది, ఎప్పుడూ అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి సంకల్ప వృద్ధి శ్రీమాన్ రాఘవాచార్య స్వామి వారి ఆ హృదయంలో అది ఎప్పుడు కూడా అది నిత్యనూతనమై అది కొనసాగుతూ ఉండాలి, ఫలవంతం కావాలి, అది పరిమళ భరితం కావాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. నిజానికి మేము ఇక్కడ తురియ ఆశ్రమాన్ని ఆచార్యుల ద్వారా వారి అనుగ్రహం ద్వారా స్వీకరించి పుష్కర కాలం పూర్తయింది. ఆ పుష్కర కాలం ఈ మధ్య కాలంలోనే పూర్తయింది. 12వ సంవత్సరం ఆరంభం అవ్వగానే బ్రహ్మయజ్ఞాన్ని, దాంతోపాటు అష్టాక్షరి యజ్ఞాన్ని చేయాలి అని పెద్దల యొక్క అనుగ్రహం చేత బద్రికాశ్రమంలో ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలిగేట్టుగా పెద్దజీస్వామి అనుగ్రహించారు, చిన్నజీస్వామి అనుగ్రహించారు. తిరిగి మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని రేపు బృందావనంలో 2 మాసాల చాతుర్మాస్యంలో అక్కడ మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. చివరిగా స్వామివారు భాగవత సప్తాహాన్ని, దశమస్కంధాన్ని, కేవలం కృష్ణలీలని అక్కడ వారు లోకానికి చక్కగా స్పష్టం చేయాలి అని మనం చేసిన ప్రార్థనని వారు అంగీకరించి
వారు భాగవత సప్తాహాన్ని కూడా కృప చేస్తున్నారు. కృష్ణుడు కూడా మేము ప్రార్థన చేస్తున్నా. నిజానికి ఎప్పుడైనా మనం ఏదైనా ముందు మొక్కుతాం, తర్వాత ఫలవంతమైన తర్వాత ఏదో మొక్కు తీరుస్తాం. లౌకికమైనటువంటి సమాజంలో ఉండేటువంటి భగవంతుడితో ఉండేటువంటి సంబంధం అలాగే ఉంటుంది. కానీ మనం ఆయన గురించి చేసే సేవ, ఆయన యొక్క ఉనికిని తెలియజేసే సేవ కనుక హే భగవన్, ఆనాడు వేదసారాన్ని ఎలా అయితే నువ్వు లోకానికి స్పష్టం చేయగలిగావో, వేద సారాన్ని ఎలాగైతే నువ్వు లోకానికి ఉపదేశం చేశావో, ఆచరణాత్మకంగా లోకంలో దాన్ని స్పష్టం చేసావు రామ కృష్ణ ఇత్యాది అవతారాల్లో. కనుక హే భగవన్, నీ సేవగా నీ కైంకర్యంగా సాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నీవే యజ్ఞ భోక్తవు యజ్ఞకర్తవు అని కదా. కనుక దీన్ని నిర్వహించుకోగలిగేవాడి నువ్వే. కనుక కేవలం మనని పరికరములుగా, అచేతనమైన పరికరములుగా వినియోగించుకొని తన కార్యక్రమాన్ని తను చేసుకోవాలి అని ప్రార్థన చేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమంలో మేము కూడా ఏ ఏ సమయాల్లో ఏ ఏ అవసరం ఏర్పడినా మా స్థాయిలో దాన్ని తప్పకుండా మేము అదొక వేదానికి చేసే కైంకర్యంగా భావిస్తూ దాన్ని మేము సమర్పణ చేస్తాము అని మేము సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ, పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వెనకాతల మీరందరూ కూడా భాగస్వాములై ఉండి నడిపించవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ, ఇక్కడికి చేరి ఉన్నటువంటి భాగవత గోష్ఠికి ఆచార్య మంగళాశాసనాల్ని అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుదాసన్, చాలా సంతోషం. చతుర్వేదధామ ప్రథమ వేద పుష్పాన్ని సమర్పించుకునే తరుణంలో మీరు కృప చేసినటువంటి మంగళాశాసనం మాకు ఇతోధిక వృద్ధిని కలిగిస్తుందని అపారమైన విశ్వాసం. అలాగా జరగాలని అందరి పక్షంలో మరొకసారి ప్రార్థన చేస్తూ అడియన్ రామానుదాసన్ నమస్కారం. రాఘవాచార్య స్వామివారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఆంజనేయ స్వామివారి సంకల్పం ఎలాగైతే సఫలం అయిందో రామాయణంలో, ఆ విధంగా విజయవంతం కావాలి అని మంగళాశాసనాన్ని కృప చేశారు. అలాగే పెద్దలంతా వేంచేసి ఈ సభకు విజయాన్ని కలిగిస్తూ ఉన్నారు. మా వేదాచార్యులు బ్రహ్మశ్రీ మండాది రామకృష్ణ అవధాని గారు, అలాగే బ్రహ్మశ్రీ పల్లి శివకుమార అవధాని గారు, వీరిరువురు కూడా సీతానగరంలో మా అందరికీ ఎంతో పాఠం చెప్పడం అనే కంటే ప్రేమను పంచే, ఎంతో ఆదరంగా చక్కగా ప్రేమని చేర్చి వేదాన్ని ఉపదేశించారు. అటువంటి మహానుభావులు కూడా ఈ 14వ వేద యుద్ధ సభకు విచ్చేయడం ఎంతో ముదావహం. ఇది వారి యొక్క ఆశీర్వాద బలంతో ఎక్కడా కుంటుపడకుండా, ఎటువంటి లోటు లేకుండా అవిరళంగా నిర్విరామంగా ప్రతి సంవత్సరము జరుగుతూ ఉండాలి అని, అలాగే 9 సంవత్సరాల కాలావధిని పెట్టుకొని ఏదైతే ఒక చతుర్వేద హవనాన్ని సాగించాలి అని శ్రీమాన్ రాఘవాచార్య స్వామి వారు సంకల్పించారో, ఆ సంకల్పం కూడా నిరాటంకంగా సాగాలి అని పెద్దలందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పి అని వేదమంత్రంతో గురువుగారు శుభాశీస్సులను తెలియజేశారు. ఇంతటితో పెద్దల యొక్క మంగళాశాసన అనుగ్రహ కార్యక్రమం ముగిసింది. ఇకపైన పండితులందరికీ కూడా తదీయారాధనశాలలో తదీయారాధన ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. మాధ్యాహ్నిక ఇక్కడ పెద్దజీర స్వామివారి బృందావనంలో గోష్ఠిని ముగించుకొని తరువాత అక్కడ తదీయారాధనశాలలో ప్రసాద గోష్ఠి ఉంటుంది, దాన్ని కూడా స్వీకరించవలసిందిగా సూచిస్తున్నాం. అంతకంటే ముందర ఇప్పుడు స్వామివారికి మాలా మర్యాద సత్కారాన్ని కావించాల్సిందిగా కార్యవర్గాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ స్వామినే నిత్యమంగళం.
सन्ति भवन्तो महान्तो अनुगृह्णन्तु सर्वेषां ब्राह्मणादीनां च दुर्वर्ण्यानां च व्याधिचोरदुर्भिक्षणापुष्टिराजपादादि सर्वभद्रशान्तिरस्तु श्रीलक्ष्मीनाथी सीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः दिव्यालये भैरीकोणमृदङ्गभटः हरिशङ्कमोरोपुष कदलीवीणाधनुदिविलादि नानावाद्यसमुद्भुता निशादुष्पगान्धार षड्जमध्यमधीवतादि स्वरारोहरोहसंज्ञातश्रीरादक्षकल्याणी कट्केशिकाम्भोजि मोहवतुन्निवरालिका मेघरञ्जिका श्रीरञ्जिश्रीरागसम्मिश्राः धान् धान् धनान् धनान् जन जन हन हन द्विजोम पां 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 व्रतां किट्टालवदातन्ना त्वदीं त्वदीं तदीं तदीं तगिड तत्तगिड तत्तिक्तलां दिक्कृत दिक्तिक्तलां दिक्कृत दिविद दिन्दिवद डमणिमणिम जञ्जलि जञ्जानानि मधुरस्वरैः सेवाकरस्तोत्रः भूयात् भवन्तो महान्तो अनुगृह्णन्तु अस्मिन् देशे स्वाम्यामात्या नायकाः सैनिकाः सह स्वस्वस्थाने सदा जागृतो भवन्तो महान्तो अनुगृह्णन्तु अस्मिन् प्रान्ते यथा कालं पठते प्रशान्तैश्च प्राणिसञ्चयं पीडयद्भिः सीताववादानाद्भौतिकविकारविशेषैः अनवरतकिशलकुसुमनित तरुपुञ्जमनोग्नेः भुवनमहामनेः दिनदिनप्रवृद्धमान् धरणीसारसमुद्गादिपुञ्जकलित स्वस्वपरम्परा श्यामलैः सुक्षेत्रैः कामधेनुपशुपतिवाहनानुकानुगोरसमुत्कृष्यमान मङ्गलानुषङ्गे नित्यप्रकाशित सकलसमृद्धिर्भूयात् भवन्तो महान्तो अनुगृह्णन्तु श्रीभगवद्रामानुवेदसभासु संस्थिताः सर्वेषां ब्राह्मणादीनां चातुर्वर्ण्यानां सेवितुमानदानां सर्वासां प्रजानां सर्वेषां प्राणिनां च भगवद्भागवताचार्यनुग्रहकृपाकटाक्षसिद्धिरस्तु सङ्कल्पिता शिव अखिलजगद्वृद्धिरस्तु सुविश्वसुभिक्षो भवतु एषोऽयं निरुपद्रवोऽस्तु राजा धार्मिको विजयी भवतु स्वस्तु सर्वेषां समस्तसन्मङ्गलानि सन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ स्वस्ति हे देवदेवोत्तमा देवता सार्वभौम श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायक वेदवेदान्तवेद्य पुराणपुरुषोत्तम श्रीलक्ष्मीनारायणस्वामिन् श्रीलक्ष्मीनृसिंहस्वामिन् एवं श्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिन् कृपया श्रीमद्वेदमार्गप्रतिष्ठापनाचार्य उभयवेदान्तप्रवर्तकाचार्य श्रीमत्परमहंसपरिव्राजकाचार्य श्री 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 श्रीमन्नारायण रामानुजीयस्वामिनः श्रीचरणानां मङ्गलाशास्त्रपूर्वकं लोककल्याणार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं भगवन्मुखोल्लासार्थं भगवत्प्रीत्यर्थम् एवं चतुर्वेदधाम शीघ्रमेव निर्माणसिद्ध्यर्थं च सङ्कल्पित त्रयान्धिके कुटुम्बात्मक विष्णुयागसहित वेदहवन सम्पूर्णता सिद्ध्यर्थम् एवं भगवद्रामादिचतुर्दश वेदविद्वत्सभा निर्विघ्नेन प्रसमाप्त्य समये वेद इतिहासपुराणस्तोत्रप्रबन्धा देवधारय तेषु प्रथमतः ऋग्वेदप्रिया ऋग्वेदमवधारय
ఓం స్వస్తి కృష్ణ యజుర్వేదే తైత్రీయ శాఖాం అవధారయ సామవేదే గౌతమ శాఖాం అవధారయ सर्व
ప్రజా